అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 256 అనుకోని అతిథుల రాక. ఇక స్టోరీలోకి వెళ్తే హాస్ని ఆనందపడితే కావ్య అసూయతో రగిలిపోయింది. అదే సమయంలో రాజేంద్రవర్మ మాటలకు గాయపడిన ఆమెను ఊరడిస్తూ హాస్ని గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వసుమతి మాటలను అటుగా వచ్చిన మహేంద్రవర్మ విన్నాడు. వెంటనే లోపలికి వచ్చి దిగులుగా ఉన్న కావ్య ఆలోచనలను మెల్లిగా విరాట్పై మళ్లించాడు. అతన్ని పొందాలంటే ఆమె కష్టాన్ని భరించక తప్పదని హితోపదేశం చేశాడు. అదే సమయంలో వాళ్ళిద్దరి మధ్య బంధం గురించి అతను చెప్పిన విషయం ఆమెను ఆలోచనలో పడేసింది. హాస్పిటల్లో ఉన్న హాస్నికి బోర్ కొట్టడంతో ఏదో ఒకటి తాగుతూ వాగుతూ విరాట్ బుర్ర తింటూ ఉంటుంది. ఆమె గోలకు ఇరిటేట్ అయిన విరాట్ కోప్పడ్డంతో ముఖం మార్చుకొని పడుకుంది. కాసేపటికి తలెత్తిన విరాట్కి నిలువుటద్దం లాంటి ఆమె నడుము కనిపించడంతో దగ్గరికి వెళ్ళాడు. ఇద్దరూ మంచి సన్నివేశంలో ఉండగా డోర్ కొట్టిన సౌండ్ వినిపించింది. దాంతో ఆమెను వదిలి విసుగ్గా డోర్ ఓపెన్ చేసిన విరాట్ అక్కడ నిలబడిన అనసూయ పర్సనల్ మేనేజర్ని అసహనంగా చూశాడు. కానీ ఆమెను చూసి షాక్ అయింది హాస్ని. ఇంతలో ఆమె లోపలికి వచ్చి తను తీసుకొచ్చిన అన్ని ఐటమ్స్ పక్క టేబుల్లో పెట్టి, ఇవన్నీ అనసూయ మేడం గారు మీకోసం ప్రత్యేకంగా పంపించారు. మీ ప్రెగ్నెన్సీ విషయం తెలిసి ఆమె చాలా ఆనందించారు. మీరు మీ కడుపులో ఉన్న బేబీ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. మీరు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత మిమ్మల్ని వచ్చి కలుస్తానని చెప్పారు అని ఆమె తరపున మెసేజ్ వినిపించింది. నేను నా కడుపులో బేబీస్ చాలా ఆరోగ్యంగా ఉన్నాం. ఎలాగో రేపటి నుంచి నేను డిశ్చార్జ్ అవుతున్నాను. ఆమె నిర్ణయానికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పానని చెప్పండి అని సమాధానం చెప్పింది హాస్ని. కాసేపటికి ఆమె వెళ్ళిపోవడంతో ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్న హాస్ని అకస్మాత్తుగా అనసూయలో వచ్చిన మార్పుకి ఆశ్చర్యపోయింది. అదే సమయంలో తన మొదటి ప్రెగ్నెన్సీ టైంలో ఆమె ప్రవర్తించిన విధానం గుర్తొచ్చింది. ఇదంతా నిజంగా నా కడుపులో ఉన్న బిడ్డ మీద ప్రేమనా, లేకపోతే మరొక కొత్త డ్రామానా? గతంలో మాదిరిగానే తన నటనతో విరాట్ గారిని నమ్మించి నా బిడ్డను నా నుంచి దూరం చేయాలని అనుకుంటోందా? ఆ అవకాశం ఆమెకి ఎప్పుడు ఇవ్వను. ఈసారి ఇలాంటి దుష్టశక్తుల నుండి నా బిడ్డను జాగ్రత్తగా కాపాడుకుంటాను అని తనకు తానే ధైర్యం చెప్పుకుంది హాస్ని. సోఫాలో కూర్చొని వర్క్ చేసుకుంటూనే ఆమెను ఓరకంట గమనిస్తున్న విరాట్, లంచ్ రావడానికి చాలా టైం పడుతుంది కదా, అప్పటి వరకు మామ్ పంపించిన ఫుడ్ ఐటమ్స్ తింటావేమో చూడు అని చెప్పాడు. దాంతో అతనికి అసలు విషయం చెప్పలేక అక్కడ ఉన్న ఐటమ్స్ వైపు నిస్సాయంగా చూస్తూ, నాకు ఆకలిగా లేదు విరాట్ గారు, కాసేపు పడుకుంటాను అని ఆలోచిస్తూనే నిద్రపోయింది హాస్ని. ఆ రోజు మధ్యాహ్నం భోజనం తీసుకొని వచ్చిన సరిత టేబుల్ మీద కనిపించిన ఫుడ్ ఐటమ్స్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ, ఇవన్నీ ఎవరు తెచ్చారు మేడం? మీకు ఈ ఐటమ్స్ అసలు ఇష్టం ఉండవు కదా అని అడిగింది. ఆమె అలా చెప్తుందని ఊహించని హాస్ని కంగారుగా విరాట్ వైపు చూసింది. అదే సమయంలో సరిత మాటలు విన్న విరాట్ కూడా ఆమె వైపు ఆశ్చర్యంగా చూస్తూ, ఇందాక తినమని చెప్పినప్పుడు ఈ విషయం ఎందుకు చెప్పలేదు? నీకు నిజంగా ఇవన్నీ ఇష్టం లేదా అని అడిగాడు. ఆ మాటకి లేదన్నట్లుగా తల ఊపుతూ, అవి అత్తయ్య పంపించిన ఐటమ్స్ కదా, చెప్తే తప్పుగా అనుకుంటారేమో అని భయం వేసింది అని సైలెంట్ అయిపోయింది. ఇంకెప్పుడు నీ ఇష్టాలను హైడ్ చేయకు. ఎవరి కోసమో నీకు నచ్చని ఫుడ్ తినడానికి కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. నీకేం కావాలన్నా సరితతో చెప్పి చేయించుకో అని బయటకు వెళ్ళాడు విరాట్. అతను దరిదాపుల్లో లేడని నిర్ధారించుకున్న తర్వాత, మేడం, ఇవన్నీ నిజంగా అనసూయ మేడం పంపించినవేనా? మీ మీద అంత ప్రేమ ఎప్పటి నుంచి వచ్చింది? మీ ఫస్ట్ ప్రెగ్నెన్సీని చేసినట్టు ఈ ఫుడ్ ఐటమ్స్లో కూడా ఏమైనా కలిపారా ఏంటి అని అయోమయం వ్యక్తం చేసింది సరిత. నిజమే సరిత, ఇప్పటి వరకు నేను ఆ విషయం గురించి ఆలోచించలేదు. అసలు ఆమెను నమ్మాలో లేదో కూడా అర్థం కావట్లేదు. వాళ్ళు తీసుకువచ్చినవి ఫుడ్ తినాలంటే భయమేస్తోంది. కానీ ఆ విషయం విరాట్ గారికి ఎలా చెప్పాలో తెలియట్లేదు అని నిస్సాయంగా అంది హాస్ని. నేను ఉండగా మీరెందుకు కంగారు పడుతున్నారు మేడం? మీరు తినే ప్రతి ఫుడ్ ఐటమ్ నేను చెక్ చేసి కానీ పంపించాను. ప్రతి విషయంలో నేను జాగ్రత్తలు తీసుకుంటాను. కాసేపటికి ఫ్రెష్ అప్ అయి బెడ్ మీద కూర్చున్న ఆమెకు కీర్తి నుండి కాల్ రావడంతో అటెండ్ చేసింది. హాస్ని హలో అని అనడంతోనే, వస్తే రాక్షసి, నువ్వు అసలు నా ఫ్రెండ్వేనా? నీకు కొంచెమైనా మనశ్శాక్షి ఉందా? ఇంత పెద్ద విషయం నా దగ్గర దాచి ఉండడమే కాకుండా హాస్పిటల్కి వెళ్దామంటే వీల్లేదని చెప్తావా? నీ మొహం చూడకూడదు అనుకున్నాను, కానీ కడుపులో ఉన్న నా ట్విన్స్ కోసం వచ్చేశాను. ఇంతకీ వాళ్ళిద్దరు ఎలా ఉన్నారు అని మాటలతో దాడి చేసింది కీర్తి. అబ్బా, నేను చెప్పకపోవడానికి ముఖ్యమైన కారణం నువ్వే. గతంలో ఒకసారి మా అత్తగారికి సంబంధించిన సీక్రెట్ ఒకటి నీ దగ్గర షేర్ చేసుకుంటే విరాట్ గారి దగ్గర బయట పెట్టేశావు. ఇప్పుడు కూడా అలా చేస్తావేమోనని భయం వేసింది. అందుకే నీ దగ్గర దాచాను. అది మాత్రమే కాకుండా ఆయనకి గతం గుర్తుకు లేకపోవడంతో బేబీని యాక్సెప్ట్ చేస్తారో లేదో అన్న అనుమానం కూడా ఉంది. ఆల్రెడీ ఒకసారి బేబీని కోల్పోయి నేను ఎంత బాధపడ్డానో నాకు ఇప్పటికీ గుర్తుంది. ఈసారి నా బేబీని ఎవరి స్వార్థానికి బలి చేయాలనుకోవడం లేదు కీర్తి. అందుకే రెండోసారి వచ్చిన ప్రెగ్నెన్సీ గురించి చెప్పడానికి భయపడ్డాను అని వివరణ ఇచ్చింది హాస్ని. అది గడిచిపోయిన గతం. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తును చీకటి చేసుకోబోకు. అప్పుడు నేను విరాట్ గారికి చెప్పడానికి కారణం భయం ఒక్కటే కాదు, మీ ఇద్దరి మధ్య బంధం కూడా.
ఏది ఏమైనా నీ నుండి నీ బిడ్డను లాక్కున్న ఆ దేవుడు దయతలిచి ఇప్పుడు ఇద్దరినిచ్చాడు. ఒకేసారి నీకు కొండంత సంతోషాన్నిచ్చాడు. ఆనందాన్ని జాగ్రత్తగా కాపాడుకో. విరాట్ గారికి కోపం తెప్పించే పనులు పొరపాటున కూడా చేయకు. ఇప్పుడిప్పుడే ఆయన మారుతున్నారు. నీ తొందరపాటుతో లేని తలనొప్పి సృష్టించకు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో అని స్నేహితురాలికి 4 మంచి మాటలు చెప్పి కాల్ కట్ చేసింది కీర్తి. ఆ రాత్రి డిన్నర్ చేసి గదిలోకి వచ్చిన ఆమెకు ఎంతసేపటికి నిద్ర రాకపోవడంతో పక్కన పడుకున్న విరాట్ ముఖాన్ని తదేకంగా చూస్తూ రాజసంగా కనిపిస్తున్న అతని కోరమిసాన్ని మునువేళ్లతో సున్నితంగా లాగింది. అయినా అతని నుండి ఎలాంటి రియాక్షన్ రాకపోవడంతో ఆమె ఆటను కంటిన్యూ చేస్తూ అతని ముఖమంతా అంటున్నట్లు ముద్దులు పెడుతూ చిన్నగా గుండెల మీద కొరికింది. దాంతో శబ్దం చేస్తూ కళ్ళు తెరిచిన విరాట్, ఈ సమయంలో నిద్ర మానేసి ఏం చేస్తున్నావు? నీ అల్లరి పనులు ఇంకా పూర్తి కాలేదా అని అడిగాడు. ఆ మాటకి తడబడుతూ, అల్లరి పనులేంటి, నేనేం చేస్తాను, నేను కుదురుగానే ఉన్నాను కదా అని అమాయకంగా అడిగింది. నీ యాక్టింగ్లు నా దగ్గర కాదు. ఇప్పటి వరకు వేసిన వేషాలన్నీ నాకు తెలుసు. పోనీలే పాపమని వదిలేస్తే గుండెల మీద కొరుకుతావా? నిద్రపోతున్న సింహాన్ని రెచ్చగొట్టావు కదా, ఇప్పుడు నాకు నిన్ను ముద్దు పెట్టి కొరకాలనిపిస్తోంది, చేయమంటావా అని అడిగాడు. సున్నితంగా ఆమె మీద బరువు పడకుండా వాలాడు విరాట్. దాంతో ఒక్కసారిగా భయపడిన హాస్ని, ప్లీజ్ ప్లీజ్ విరాట్ గారు, ఇంకెప్పుడు అల్లరి చేయను, బుద్ధిగా పడుకుంటాను అంటూ, దయచేసి నన్ను భయపెట్టకండి ప్లీజ్ అని అతని వైపు దీనంగా చూసింది. ఆమె తన ప్రెగ్నెన్సీ విషయంలో భయపడుతోందని అర్థమైన విరాట్ చిరునవ్వుతో ఆమె నుదుటిని మీద ముద్దు పెట్టి ఇరువురి పెదాలను ఏకం చేశాడు. కాసేపు ఇద్దరి మధ్య జరిగిన ముద్దుల సయ్యాటలు అలసిపోయిన హాస్ని నుదుటిన కనిపిస్తున్న చిరుచెమటను తుడుస్తూ సున్నితంగా ముంగులను సవరిస్తూ ఆమెను గుండెల మీదకు తెచ్చుకొని నిద్రపుచ్చాడు విరాట్. గత కొద్ది రోజులుగా ఆమె విషయంలో మారిన ప్రవర్తనకి తనలో తానే ఆశ్చర్యపోయిన విరాట్, నాలో ఇంత సున్నితత్వం కూడా ఉందా? నేను ఒక అమ్మాయితో ఈ విధంగా ప్రవర్తించగలనా? కోపం మాత్రమే చూపించడం వచ్చు నాకు. హాస్ని విషయంలో ఇన్ని ఎమోషన్స్ ఎందుకు కలుగుతున్నాయి? ఇది నిజంగా నేనేనా? గతంలో ఆమెతో నేను ఇలాగే ఉన్నానా అని మనసులోనే ప్రశ్నించుకున్నాడు. అతని ప్రశ్నకు బదులుగా పెరిగిన అతని గుండె సవ్వడి సమాధానం చెప్పడంతో మరింత ఆశ్చర్యానికి గురవుతూ ఆమెను బలంగా పట్టుకున్నాడు విరాట్. మరుసటి రోజు ఉదయం నిద్రలేచిన హాస్ని ఫ్రెషప్ అయి కిందికి వచ్చేసరికి బ్రేక్ఫాస్ట్ చేస్తూ కంపెనీకి వెళ్తానని విరాట్ పర్మిషన్ అడిగింది. కానీ అందుకు అతను ఒప్పుకోలేదు. ఈ సమయంలో ఆమెకు రెస్ట్ చాలా అవసరమని, కనీసం 3 నెలల వరకు ప్యాలెస్లో నుంచి కాలు బయట పెట్టడానికి వీల్లేదని, ఆమె కంపెనీకి సంబంధించిన పనులు యథావిధిగా సాగుతాయని బదులిచ్చాడు విరాట్. అతని మాటల్లో నిజం ఉండటంతో ప్యాలెస్లోనే ఉండిపోయింది హాస్ని. ఆ రోజు మధ్యాహ్నం సోఫాలో కూర్చొని ఫ్రూట్స్ తింటూ టీవీ చూస్తున్న ఆమె దగ్గరికి సరిత వచ్చి అనసూయ వచ్చిన విషయం చెప్పింది. ఆ మాట వినడంతోనే నోట్లో ఉన్న యాపిల్ ముక్క గొంతుకు అడ్డుపట్టడంతో ఒక్కసారిగా పొలమారి ఉక్కిరిబిక్కిరైంది హాస్ని. ఇంతలో ప్యాలెస్లోకి రాయల్గా ఎంట్రీ ఇచ్చింది అనసూయ. ఇంతకీ ఆమె ప్యాలెస్కి రావడానికి కారణం ఏంటి? ఆమె రావడం వల్ల హాస్నికి కొత్త సమస్యలు రానున్నాయా? ఆమె నిజంగా ప్రేమతో వచ్చిందా, లేక ఏదైనా కుట్రతో వచ్చిందా? తెలుసుకోవాలి. నెక్స్ట్ పాటలో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.